లగ్జరీ అంటే దీన్నే అంటారేమో. అసలు ఏం జరిగిందంటే నైట్ మా సార్ ఫోన్ చేసి అయితే పిలిచాడు. నువ్వు ఏం చేస్తావు నాకు తెలియదు, నా బండి బీగాలు నీ చేతిలో పెడుతున్నాను, 7:30కంతా నువ్వు షూవేక్ లో లక్సెస్ షోరూమ్ దగ్గర ఉండాలి అని చెప్పినాడు. ఒకటే మాట. నాకైతే దెబ్బకి మైండ్ అయితే పోయింది. ముందే కార్లు కడగడం నా వల్ల కాదనుకుంటే మళ్ళీ ఇంకో కార్ తిక్కుంటున్నాడేమో అనుకున్నాను. కానీ అదా కాదనమాట. బండి సర్వీసింగ్ టైంకి వచ్చిందని నన్నైతే షూవేక్ అయితే పంపించినాడు. బండ్లు ఎక్కువ వస్తాయని నన్నైతే కొంచెం ఎర్లీగా అక్కడ ఉండమన్నాడు. పొద్దున్నే ఇంకా పిల్లలకి స్కూల్ ఉంటాయి, ట్రాఫిక్ జామ్ ఎక్కువ అవుతుందని 5 గంటలకు అయితే లేచాను. 5:30కైతే బయలుదేరిపోయాను. ఆడికి వెళ్ళేటప్పటికి 6:30 అయితే అయిందనమాట. కానీ ఇంకా షోరూమ్ మూసే ఉంది. ఇదేందబ్బా, నేనేమైనా లేట్ గా వచ్చానా లేదంటే అసలు ఈరోజు షోరూమ్ ఉందా లేదా అయితే కంగారు పడ్డాను. కానీ షోరూమ్ తెరిచేది కరెక్ట్ గా 7:30 గంట. పొద్దున్నే 5 గంటలకి లేవడం వల్ల సరిగ్గా నిద్రలేదు. ఇంకా గంట టైం ఉందని అనుకుని ఇంకా కార్లోనే పడుకున్నాను. పొద్దున్నే మనకు ఎలాగో సుఖం అయితే లేదు, కనీసం కలలో అయినా సుఖపడదామని అలా ఒక నిద్ర అయితే వేసాను. అంతలోనే గంట అయిపోయింది. బాగా పడుకుంటూ ఉంటే టక్ 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 అని సౌండ్ వచ్చింది. ఏంది బా అని కళ్ళు తెరిచి చూస్తే అరుంధతి సినిమాలో పశుపతి మాదిరిగా అయితే ఉన్నాడనమాట అక్కడున్న వాచ్మెన్. ఆ దెబ్బతో నిద్రంతా పోయింది. తీరా లోపల వెళ్తే వాళ్ళు కూర్చొని మొత్తం కారు మొత్తం ఇన్స్పెక్షన్ చేశారు. ఒక 4 గంటల టైం అయితే పడుతుంది, మీరు వెళ్ళి అంతలో పైన కూర్చోండి అనేది చెప్పినారు. సరేలే ఇంకెలాగో వచ్చాము, లెక్సస్ షోరూమ్ మొత్తం ఒక రౌండ్ వేద్దామని చెప్పి అలా అయితే చుట్టూ తిరిగానమాట. సూపర్ అయితే ఉంది లగ్జరీ. మీరు ఎప్పుడైనా వెళ్ళుంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఒకవేళ వెళ్ళకపోయి ఉంటే ఖచ్చితంగా రేపే మీ సార్ తో అపాయింట్మెంట్ చేయించుకొని మీ బండి అయితే తీసుకెళ్ళండి. ఈ షోరూమ్ ని చూసి నాకైతే ఒక డౌట్ ఖచ్చితంగా వచ్చింది. లెక్ససే ఇలా ఉంటే ఇంకా రోల్స్ రాయ్స్ ఏమైపోవాలి, ఇంకా అలాగే మెర్సిడీస్ బెంజ్ ఏమైపోవాలి అనుకున్నాను. అవన్నీ నాకెందుకులే అనుకుంటే ఖచ్చితంగా ఇలాంటి వీడియోస్ కోసం మీరు మాత్రం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. షోరూమ్ మిస్ అయినా పర్లేదు బిగులు, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మిస్ అవ్వకూడదు.